ఓం నమః శివాయ. 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 బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమః శివాయ, హాఫ్ దీంతో ఒక నమః శివాయ, శబ్దరహితంగా ఇంకొక నమః శివాయ. We say Namah Shivaya with all the sound and verbal expression, but there is the expression of Namah Shivaya even in state of silence. పెదవులతో పట్టినట్లంతా కూడా ఆ నమః శివాయ ప్రపంచానికి చేరిపోతుంది. What that we speak out of the hell with the help of the lips would reach the whole world. టంగుతో పలికినటువంటి అంతా కూడా నోటికి మాత్రమే చేరుతుంది. That's what you speak with your tongue will be contained within the mouth. మనసుతో చేసినటువంటి చింతన సర్వత్రా వ్యాపించిపోతుంది. The thinking of the mind is all pervasive. ఇది మూడు రకములైనటువంటి చింతన. These are three ways of expression. కనుక మనసుతో చేసేటువంటి చింతన చాలా నిత్య సత్యమైనటువంటిది. That what you do with your mind is eternal. ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూములో 10 మంది అంతా ఉంటారు, వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకొకరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి. There may be many people, your roommates there, and you should not disturb them. But you should chant, you should think of God mentally. కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే, if you do it mentally, అదే నీకు నిత్యమైనటువంటి మార్గం, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది. That will last long into the royal path.